ఇప్పుడు అసలే రిచ్ ఫ్యామిలీ నుండి పిలుపు వచ్చింది. ఈ పెళ్ళి పోకుండా ఉన్నామంటే మా వాళ్ళందరి ముందు పరువు పోతుంది. నా చీరలేమో అంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వనిత దగ్గరికి పోయి వాళ్ళ అక్క కొడుకు హ్యాండ్ బ్యాగ్ వచ్చింది కదా అమెరికా నుండి, అది మంచిగా ఉంటుంది. ఆ హ్యాండ్ బ్యాగులో అవును వాళ్ళు పట్టు చీర కొనుక్కున్నారు కదా 10,000 పెట్టి, ఆ పట్టు చీర ఉండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుపోతా. అప్పుడైతే నన్ను అందరూ మంచిగా గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. లేదనుకో ఏదో మూల కూర్చుని పెట్టి ఇంత పప్పు అన్నం పెట్టి పంపిస్తారు. ముందు దీని దగ్గరికి పోయి చీర ఉండి అవి అడుకోవడం ఏం చెప్తాను ఏమైంది. వనిత వనిత ఎవరు అక్క నువ్వా? ఏంటిది ఎక్కడ పోతాను కదా ఫంక్షన్ ఉన్నది, ఫంక్షన్ కి వెళ్తున్నా రెడీ అయినా. ఇదే చీరనా? లేదు ఆ రోజు మా అక్క నేను కట్టుకున్న చీర ఉంది కదా. అవునా? ఇద్దరం కొనుక్కోలేదా సేమ్? నేను కూడా ఫంక్షన్ పోతాను. మీరు ఒక చీర ఇయ్యరా? అదే నేనే ఫంక్షన్ పోతానంటే నన్ను అడుగుతాను చీర. నేను వచ్చే చీరలు ఉన్నాయి, ఒకటి రేపోరాదే. నేను కట్టుకున్న చీర కట్టుకోవద్దు నువ్వు. నేను కట్టుకున్న చీర అడుగుతలేను. మొన్న 10,000 పెట్టి ఒక చీర కొన్నావు కదా, ఆ చీర రేపు 10,000 రూపాయలు పట్టు చీర అని. ఇప్పుడు దీనికి ఏమైంది? ఏం లేదు, ఆ చీరనా అట్నే అక్క కూడా అమెరికా నుండి హ్యాండ్ వచ్చింది కదా, అది కూడా నేను కొంచెం రిచ్ ఫంక్షన్ పోతాను. నేనే ఓపెన్ చేయలేదు నీకు ఇయ్యాలా? అయ్యో నీ చేతులు ఇరిగిపోను. నువ్వు అట్టుకపోతాను కదా, నేను తింటాను నీ బ్యాగ్ నీ చీరని మళ్ళీ తెచ్చిస్తా. పో రేపు ఎవరన్నా బుజ్జగించో బతిమలాడో అడుక్కుంటా, నువ్వేందో తిట్టుకుంటా అడుగుతావు. అయ్యో పిసుదానా, నేను తింటే నువ్వు తప్పుగా పట్టుకోకు. నా తిట్టు దీవెను, నేను అట్లే తిట్టుకుంటూనే అడుగుతా. ఇగో 10,000 రూపాయల పట్టు చీర అసలే మరి జాగ్రత్త. ఇగో కవర్లో పెట్టుకొని చీర ఇదే రిచ్దే ఫంక్షన్. నేనన్నా కట్టలేదు, నువ్వే ఫస్ట్ కడతాను. మరి నువ్వు కడితే నేను కడతాను కదా, నేను కట్టినాక నువ్వు కట్టుకో. ఉతక్కుంది అన్న, ఉతికి అన్న చెప్పండి. ఉతక్కుండి ఇస్తావా? బ్యాగ్ మంచిగా ఉన్నది. ఇట్లాంటివి వేసుకుపోతే నాకు కూడా ఇంకా నేను తీసుకుంటా, ఏం కాదు. పోతాను సరే. ఈ ముఖం మండ. నా 10,000 రూపాయల పట్టు చీర అయినా పడ్డది. హ్యాండ్ బ్యాగ్ అసలే అమెరికా నుండి తెచ్చిండు మా అక్క కొడుకు. అది నేనన్నా ఒక్క రోజన్నా వేసుకోలేదు. ఫస్ట్ దీనికే ఇచ్చిపోయింది. ఇయ్యపోతేనేమో తిట్టి చంపుతుంది. అమ్మో దీన్ని ఏదో ఒక్కటి చెయ్యాలి. అసలు ఏం చేయాలబ్బా దీంతో? తలకాయ నొప్పి అవుతుంది నాకు. ఫస్ట్ అయితే ఫంక్షన్ పోయొద్దా. హ్యాండ్ బ్యాగ్ నడవల్ల మర్చిపోయింది. ఎడబెట్టినా. అయ్యో దీన్ని గొలుసు అడిగా అనుకున్నా, మర్చిపోయినా. అమ్మో ఇప్పుడు దీన్ని గొలుసు అడిగిననుకో ఇచ్చినవి కూడా తీసుకుంటుంది. మరి జ్యోతి మొన్న నల్లపూసలు తీయించుకున్నాను కదా, దాన్ని అడుగుతా. అదైతే సపరేట్ ఇస్తుంది. దీన్ని అడిగితే ఇది కూడా తీసుకుంటుంది. అంటే జ్యోతి నన్నేమో పిలుస్తాను. ఏం చేస్తానువే? ఏం లేదు ఎక్క పెళ్ళి కూతున్నైతే రెడీ అయ్యి. ఇలా అందరికి ఉన్నట్టున్నాయి పెళ్ళి. నాకు కూడా పెళ్ళి ఉన్నదే. నేది నల్లపూసలు గొలుసుంది కదనే, అది ఇయ్యవానే? అదా? అది బంగారు దక్క మరి. అయ్యో నాకు తెలిసే బంగారు దాన్ని, నేనేం తింటలేను. ఇగో వంట దగ్గర తెచ్చుకున్నా, దీనికి మ్యాచింగ్ నా దగ్గర ఏం లేవు. నల్లపూసలు అయితే మంచిగా ఉంటుంది అని అది నీకు బొచ్చడు ఉన్నాయి కదనే. ఈ సూపు నీ కళ్ళల్లో మన్ను నేనేమన్నా తింటాను అనుకుంటాను అనిపిస్తుంది. మళ్ళీ తెచ్చిస్తా. అన్ని ఇంటికి ఒకటి అడుక్కునే బదులు ఒకసారి అన్ని కొనుక్కోవచ్చు కదా. ఊరికే అది ఇది అనుకుంటూ ఊరికే మంది మీద పడి పెడుతుంది. చీర చూడే మంచిగా ఉన్నదా? ఈ చీర మీది దీని మీద కదైతే ఇంకా మస్తు ఉంటుంది కదా అని. అసలే పెద్ద మా ఫ్యామిలీలో రిచ్ వాళ్ళది ఫంక్షన్. అలా కొడుకు అమెరికా నుండి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటాను. అందుకని నేను కూడా రిచ్గా ఉండాలి కదా. అయ్యో మీకేమైంది, మీరు రిచ్ కాదు. అన్ని కొనుక్కోక నువ్వు అట్లా ఉంటాను కానీ నువ్వు కూడా మస్తు రిచ్ అక్క. కొనుక్కుంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేరా అని మళ్ళీ మీరు ఫీల్ కాదా? అబ్బా అన్న అక్కే కొనుక్కొని వేసుకుంటాను, మరి ఒక్కసారి కూడా వేసుకోదు అనుకోవా అని. అందుకే ఇట్లా వేసుకుంటాను. సరే అక్క ఉండు, మరి జాగ్రత్త వేసిన వెంటనే మళ్ళీ లోపల పెట్టుకో. సరేనే, నువ్వు ఇచ్చిన తర్వాత కాదు నీ బంగారం కాదే నా బంగారం అనుకుంటా నేను. సరేనా? ఇగో డబ్బాలా జాగ్రత్తగా పెట్టిన. మరి మొన్ననే ఎంచుకున్నా, జాగ్రత్తగా తీసుకోండి రా. మళ్ళా మంచిగా ఉన్నది. గట్లనే కొంచెం మేకప్ ఏమన్నా ఇయ్యరాదే. నా దగ్గర ఉన్నాయి కానీ అన్ని డేట్లు అయిపోయినాయి. లేకుంటే నాయే తీసుకోబోదు. నీ అయితే మంచిగా ఉంటాయి కదా, కొన్ని చూసి ఇయ్యే. ఏమన్నా దగ్గర ఏం లేవక్క, ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడే నేను పెట్టుకున్నా.
అన్ని నాయి కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అయ్యో ఇంకా పౌడర్ ఉంటుంది కానీ నువ్వు తెల్లగా కనబడతావు అప్పుడప్పుడు కదా, లేదా అనే? లేదక్క, అది డేట్ అయిపోయింది. అయ్యో సరే తీయ, వచ్చిన సచిన లగ్గానికి వచ్చిందే కట్నం అని ఇంత ఆయన ఇచ్చిన ఒకటి. సరే నేను పోతాను ఇక. సరే అక్క. అమ్మాయి తోబాది ఇవ్వకుంటోబాది ఇప్పుడు పెళ్లి తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళింది, మళ్ళీ 10 రోజులకు కానీ తీసుకురాదు. మళ్ళీ మేమే పోయి అడుక్కోవాలి, వచ్చేటప్పుడేమో వచ్చి అన్నీ తీసుకొని పోతుంది, మళ్ళీ ఇప్పుడు మేమే పోయి తెచ్చుకోవాలి. సరే మరా నాయన. అమ్మాయి రెడీ అయితే అయిపోయినా, వంతక్క రెడీ అయిందో ఒకసారి అటు వెళ్ళి చూసి ఇక అక్కను కూడా తీసుకొని పోతే ఇద్దరం పెళ్ళిక్కోవచ్చు. ఏమైందక్క, రెడీ అయినావా? ఇంతసేపే నేను ఎప్పుడో రెడీ అయినా, ఈ గత్తలేవు ఆ గత్తలేవు ఇంతసేపా అనే. అబ్బా రెడీ అయినా బయటకు వెళ్దాం బ్యాగ్ పట్టుకుందాం అనేసరికి హారతకి వచ్చింది. ఇక మా ఇంటికి కూడా వచ్చింది, 10,000 రూపాయల పట్టు చీర పట్టుకుపోయింది. మంచిగా మా సాయ అమెరికా నుండి తెచ్చిన ఆయన బ్యాగ్ కూడా పట్టుకుపోయింది. 10,000 పట్టు చీరకి అట్లా అంటాను. నా 2 తులాల నల్ల ఉసా గొలుసు తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు ఆమె చేతిలో పెట్టిన. ఇస్తే ఓ బాధ, ఆమెతో ఇవ్వకపోతే ఓ బాధ. ఓ 2 చీరలు కొనుక్కుంటది, ఓ 2 మన దగ్గర తీసుకుంటది. 4 చీరలు రిక్వెస్ట్ అడుగుతుందా, నీ చేతులు ఇరిగిపోను కాళ్ళు ఇరిగిపోను అనుకుంటే అడుగుకొని ఆమె తిట్టి గెలుస్తుంది అక్క. అందరేమో బుజ్జగించి మాట్లాడితే ఆమెకేమో తిట్టి గెలుస్తుంది. నువ్వు కొంచెం ముందత్తే మంచిగా మనం వెళ్ళిపోదాం, అవి మనకు ఉండిపోవు. అవును కానీ ఇక పని అయిపోయింది కదా, లేట్గానే ఉన్నది పెళ్ళి అన్నట్టుగా నేను కొంచెం లేట్గా వచ్చిన. కాదే మరి ఇట్లా అయితే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. నేను వచ్చి అన్ని అట్లా పట్టుకపోతే ఎట్లా చెప్పు? ఏం చేద్దామని ఒక మంచి సొల్యూషన్ ఆలోచించాలి. లేకపోతే అసలు పట్టు చీర 10,000 రూపాయల పట్టు చీర నేనన్నా కట్టుకోలే కదా, ఆయన బ్యాగ్ అయితే అసలు ఓపెనే చేయలే. ఇవ్వకపోతేనేమో ఏడ్చేస్తుంది, ఇస్తేనేమో దాన్ని మళ్ళీ మనమే పోయి తీసుకొచ్చుకోవాలి. ఏమైంది, వచ్చే డబ్బులు ఉన్నాయి కొనుక్కోవచ్చు కదా, డబ్బులు లేకపోతే కొనుక్కున్నా కదా మన వాటి మీదనే ఏమంటారు ఆపచ్చన. ఏదో ఒకటి చెయ్యాలనే జ్యోతి, లేకపోతే మన అన్ని ఇట్లనే పట్టుకొని పోతుంది. మనమేమో ఆమె నోరుకు భయపడి అన్ని కలిసి వస్తుంది. సరే అక్క, ఇప్పుడు పెళ్ళికైతే పోదాం, వచ్చినాక ఆమె సంగతి తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దాం. సరేనా? టైం అయితే తెచ్చుకుంటాను. సరే. ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది, కానీ ఈ చీరకేమో హోల్ పడ్డది. ఇప్పుడు దీంతో చెప్తే పెద్ద లొల్లి పెడుతుంది కావచ్చు. అయినా హోల్ నా దగ్గర పడ్డదని దానికి తెలియదు కదా, దాని దగ్గరనే పడ్డదని చెప్తా. అసలే అది దానికి అంత నోరు లేదు, మన మీద నోరు ఎత్తది. కానీ వనిత వనిత ఇగో చీర తెచ్చినావా? అయిపోయిందా ఫంక్షన్? అయిపోయింది. అవునే చీరను వాళ్ళని కట్టినవానే? నేను జాకెట్ కుట్టిపోదు. చీరకి అండి ఇక్కడ హోల్ పడ్డది. హోల్ పడ్డది 10,000 రూపాయల పట్టు చీర అక్క. అయ్యో అయితే షాప్లో ఉన్నప్పుడే పడ్డదేమో మరి. ఏం లేదు, నేను అంతా మంచిగా చూసుకున్నా, హోల్ ఏం లేదు. నువ్వే లేదే, నేను కట్టుకున్నా, అంత ఫంక్షన్ అయింది, ఇంటికి వచ్చినా అంతా చూసినా, కట్టుకునేటప్పుడు నేను చూసుకోలేదు. మళ్ళీ తర్వాత గిట్ట చింకుని అనుకున్నప్పుడు నాకు హోల్ కనబడ్డది. అయ్యో ఈ పిసరి కట్టుకున్నదే మళ్ళీ నాకు ఇచ్చింది. ఇది కొత్తది పట్టు చీర 10,000 రూపాయలు. ఇప్పుడు నువ్వు ఇట్లా వేస్తే మా ఆయన నన్ను ఏం లేదు ఇక కొట్టనే కొడతాడు, ఇక నన్ను ఇంట్లోకెళ్ళి ఎలా కొడతాడు. అట్లనే మరి నేనేం చేయండి, నాకు వచ్చిందిరా కట్టమంతా. ఏమో అయినా మా ఆయన ముందే చెప్తాను, నీకే 20,000 30,000 చీరలు ఉన్నాయి కదనే, నువ్వెందుకే గా చీర తెచ్చుకున్నావు అంటే, నేనేదో మా చెల్లెళ్ళ అక్క లెక్క కదా నీ చీర తీసుకుపోయినా. మంచిగానే ఉన్నావు అక్క, 10,000 రూపాయల పట్టు చీర కొంటే హోల్ పడ్డదని పడితే నేను అంతా చూసుకొని నేను మంచిగున్నదనే తీసుకున్నా. నాకు తెలియదు నిజంగా ముందే హోల్ పడ్డది, నువ్వే చూసుకుంటే హోల్ పడుతుందా అక్క? హోల్ పడితే నాకు తెలియదా? షాప్ దగ్గరికి పోయి అడుగు, షాప్ వాడే ఇచ్చినట్టున్నాడు, నువ్వు చూసుకోలే, నువ్వు ఓపెన్ చేయాలి. నాకు 10,000 రూపాయలు ఇప్పుడు, లేకపోతే మా ఆయన నన్ను ఇంట్లోకి వెళ్ళి కొడుతుంది. నాకు 10,000 రూపాయలు అన్ని ఇప్పుడు ఉన్నదా ఇట్లా ఇట్లా తీసుకుపోయినందుకు నీకు 10,000 ఇవ్వాలి. నువ్వు తీసుకుపోయినందుకు నాకు 10,000 రూపాయలు ఇవ్వాలి, నాకు ఇది అద్దు, లేకపోతే మా ఆయన నన్ను ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు నీకు 10,000 ఇస్తే మా ఆయన నన్ను ఇంట్లో కూర్చుంటే పెట్టి పూజ చేస్తాడా? నన్ను కూడా అడిగినావు పట్టు చీర. ఇంకోసారి అడగనవ్వా, వీళ్ళతో ఇదే కన్నా పక్కన ఉన్నారు కదా అని మంచిగా 10,000 నాకు ఇచ్చేసి. నేనేమి నువ్వేమన్నా చేసుకో, నేనైతే నీ చీర నీ బ్యాగ్ అయితే నీకు ఇచ్చినావా, నాకు సంబంధం. ఇంకోసారి ఇటు మొక్కలే రావద్దు. గిసంటలో పట్టు చీరలు ఇవి ఇవ్వద్దు, ఈ మాటలు వాడద్దు. ఇటు వస్తే దీనికి కాళ్ళు రగ్గొడతాం ఇంకోసారి మా ఇంటి మొక్కని వస్తే. 10,000 పోతావు కానీ నువ్వు ఇంటికి రాకుండా కావాలి. అమ్మ
దాన్ని అంటే నా నోటితో భయపడించిన ఈ జ్యోతి దీని నోటికి నేనే భయపడాల్సి వస్తుంది. ఈ చైన్ ఏమో ఇరిగింది. ఈ అబ్బాయి ఇంకా పాపం చల్లకుండా ఇలా తీసుకుపోవడేమో కానీ నాకు వచ్చింది కదా. దాన్ని అంటే 10,000 కూడా సపరేట్. దీన్ని అయితే 2-3 లక్షల గోల్డ్ అసలే ఏం లేదు. దీన్ని కూడా కట్టినే భయపడిస్తా. ఏం చేస్తా చక్కగా పోయి నీ చేతులే రేగింది, నాకు సంబంధం లేదంట. జ్యోతి కదా ఖాళీ కూర్చున్నా ఇంకో నీ చైన్ కాదే, చైన్ తెగింది అండి కొంచెము. ఏంది ఏం మాట్లాడతాను, నేను ఒక్కసారైనా వేసుకోలేదు. చేయించినా అడిగినావు కదా, మన మాట నుంచి తీయకుంటే తెగింది అంటాను. ఇంకా రావాలి తీసుకుంటా. తెగింది నిజంగా. మరి నేను కూడా వేసుకున్నప్పుడు మంచిగా ఉన్నది నేను అనుకున్నా. వేయంగానే నాకు డౌట్ వచ్చింది. అనుకుంటాను బంగారు తెగింది అని అంటే అయిపోతుందా? తెగిందనక మరి ఏమంటారు? మంచిగా ఉన్నది ఓకే, తిందంత తెగింది. నాకు తెలిసి ఇది ముందే పోయింది కావచ్చు. అయితే పోయి చేయించుకొని రా. నేనెందుకు వేసుకొస్తా? నేను ఇయ్యంగానే చెప్పినక్క మంచిది బంగారు 2 తులాలు అప్పుడే చేయించిన. అక్క కొంచెం పోయింది మరి. అది పోయిందని ఎందుకు చెప్తా? నేను పోతే పోయిందని చెప్తా. పోయిందని నువ్వు ఇంకెవరికైనా నేర్చుకున్నప్పుడు తెగింది కావచ్చు. నా చేసిన అయితే వేసుకోలేదని చెప్పి ఇవైతే నేను అసలు వాడను కూడా వాడలేదు. ఇవి అయిపోయినాయి. ఇవి కొంచెమే ఉండాలని కూడా వాడకు. ఇదైతే నేను వాడలేదు. ఇది ఒక్కటే, ఇది 1 గంట అరగంట కూడా వేసుకోలేదు. ఇది తెగింది అన్నాక అమ్మో ఇది మళ్ళీ మొత్తం తెగుతుంది నా పేరు అవుతుంది అవ్వ. నేను అసలు భయంగా 10 నిమిషాలు నాకద్దు. మా ఆయన తెలితే నా ఇవంతా సాపి ఎత్తాడు. కొనేటప్పుడే చెప్పిండు వాళ్ళకి ఇళ్ళకైతే ఇయ్యక అక్క షెల్లల్లా నట్టే నేనైతే ఒకటేసారి కొనిస్తాను అన్నది. ఇప్పుడు ఎంత కాదన్నావు 1 గ్రామ్ 2 గ్రామ్స్ కావాలి నాకు. అవన్నీ ముచ్చట్లయితే వద్దు. మా ఆయన అయితే ఊకోడు, నేనైతే అసలే ఊకోను. నాకైతే ఏమద్దు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మరి? అద్దా పెట్టించుక చెయ్యక్క. ఇప్పుడు ఎవరైనా చూసి ఫస్ట్ అయితే ఇచ్చేటప్పుడు చూసుకొని వేయను. మళ్ళీ ఇచ్చేటప్పుడు గిట్లా తీయనన్నా తీసిందా అన్న జ్యోతి? గిట్లా అన్న కథ గిట్లా పెట్టినా అది అప్పటికే లేకున్నది కావచ్చు. నన్ను అంటావేందే నువ్వు? ఈ కథ మంచిగా ఉన్నది. ఏదో మనోళ్ళు కదా, మంది వేసుకుపోతున్నావు మనోళ్ళే కదా అని చెప్పి నేను అట్లా తీసుకుపోయాను అంతే. దానికే మొత్తం సోకులకు అడిగినా వేసుకోదానివి. సోపులకు వేసుకుంటా. నువ్వైతే సోపులకు వేసుకుంటావా? వేరే అనుకోని మొన్న అంతకుముందు నా నల్లపూసంది కాకుండా అదేంటిది ఒకటి రత్నాలు అది ఉండే, అది ఇచ్చిన నీకు. నువ్వు ఎట్లా ఇచ్చినా నాకు, నేను నీకు అట్లా ఇచ్చినా? నేను కూడా నువ్వు మంచిది ఇస్తే నేను కూడా మంచిది ఎత్తు. నువ్వు తెగింది ఇచ్చినావు, నేను ఇప్పుడు అదే చిత్తాను. నన్ను ఏం చేయమంటా? ఒక్కసారి వేసుకుంటే తెగదు కానీ ఇచ్చిన 10 రోజులు వేసుకొని కూర్చున్నట్టున్నావు, అందుకే తెగింది. ఓ ఈ కథ మంచిగానే ఉన్నది. నేను 1 గంట కూడా వేసుకోలేదు తల్లి. ఒక 10 నిమిషాలు వేసుకున్నది అంతే. ఇప్పుడు నాకు 10,000 20,000 కావాల్సి వస్తుంది. ఏమైనా తక్కువ రేట్ అనుకుంటానువా? బాబోయ్ ఇంకోసారి గిసొంటోళ్ళని అడగద్దు. తీసుకోద్దావా? తప్పు అయిపోయింది అవ్వ తల్లి. ఇంకోసారి మీ ఇంటికి రాను. నేనేం అడిగి నువ్వే తెంపింది నువ్వే అన్నానే నువ్వే మళ్ళీ మాకే తప్పైందని చెప్పలేసుకుంటాను. అయితే నోరు బాగాలేదు నా మీదికి. ఫస్ట్ నాలేసిందని చిన్న పెద్దలేదా? నీ ఆఫ్టర్ ఆల్ 2 తులాల బంగారానికి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి. ఆఫ్టర్ ఆల్ 2 తులాలు తెచ్చేరా నన్ను ఉంచుకొని. నేను ఎందుకు ఉంచుకుంటా? నాకు తక్కువైనా అన్న. నాకు 10 తులాల హారమే ఉన్నది. గదెందుకు అందరు బాగా ఇచ్చి ఇది ఎందుకు అని అంటారని ఏదో నేను 2 తులాలు అని వేసుకోవదాం అనుకున్నా. కానీ నువ్వు తీసుకో, నేను ఏంటి సోకులు చెంప వాడిపోతుంది. ఏమనుకుంటున్నావు? ఏంటంటే ఎందుకన్నా భయం అనుకుంటాను పలగొట్టకుంటే? నాకు బంగారం పలగానమ్మా పట్టిందమ్మా. కొట్టుడు కాదు నాకు ఇప్పుడు మంచి చేయించుకోవాలనుకో, మీ ఆయనకు చెప్పిననుకో ఉతికారెత్తాడు. నీ బంగారం పాడదని చేపించుకత్తి 20,000 ఖర్చు అయినా మంచిది. మా ఆయనకి చెప్పకు అట్లా రా. దానికి ఇంకోసారి నన్ను ఏదైనా అడిగినావు అనుకో కాలు చేతి కూడా చేతిలో పెడతానా.